మనం ఇప్పుడు చెన్నైలోని కన్నే అమ్మన్ అనే గుడి దగ్గర ఉన్నామన్నమాట. లోపల చాలా బాగుంటుంది, పెద్ద పాము ఉంటుందన్నమాట. అమ్మవార్లు 7 అమ్మవార్లు ఉంటారనమాట లోపల. లోపలంతా కెమెరా అలౌ లేదు. మా దర్శనం కంప్లీట్ అయింది. తమిళ్ కావడం వల్ల మనకి ప్లేస్ల పేర్లు సరిగ్గా నో తిరగట్లేదు. వాళ్ళు చెప్పినా కూడా మనకి గుర్తుండట్లేదు, ప్రొనౌన్సియేషన్ రావట్లేదు. తమిళ్ కాదు కదా, మనం తెలుగు కదా. అది మనం ఇప్పుడు 10 తిరుపతి అయ్యవూర్ అనే దగ్గర ప్లేస్లో ఉన్నామన్నమాట. యాక్చువల్లీ ఇక్కడంతా తమిళ్లోనే రాసి ఉంటుంది కదా. అక్కడ స్వామివారిని కూడా అడిగాను, బట్ ప్రొనౌన్సియేషన్ చేయడం నాకు కూడా కొంచెం కష్టంగా ఉంది. కానీ ఈ స్వామివారు కొండ మీద ఉంటారనమాట, వెంకటేశ్వర స్వామి. మనకి తిరుమలలో ఎలా అయితే ఉంటుందో అలాగే స్వామివారు ఉన్నారు ఇక్కడ. కోనేరు ఉంది కింద కనపడుతూ. లొకేషన్ అయితే చాలా బాగుంది. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. ఇవాళ ట్రావెలింగ్ వీడియో అండి. డే 9 వీడియో అయితే చూడబోతున్నాం అనమాట. డే 7 తెలుసు కదండి, పుంగనూరు నుంచి నేనైతే కంచికి వచ్చాను. కంచిలో అక్క నన్ను పికప్ చేసుకున్నారు. కంచి నుంచి చెన్నైకి అయితే వచ్చానమాట. డే 8 పూర్తిగా అయితే రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఎలాంటి షూటు అయితే చేయలేదు. డే 9 మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చామన్నమాట. ఇక్కడ చూసారా, మా అక్క జీర్ణం వాతాపి జీర్ణం చేస్తోందనమాట. చిన్నప్పుడు పాలు తాగాక లేదా తిన్న తర్వాత అమ్మ అయితే జీర్ణం వాతాపి జీర్ణం చేస్తుంది కదా, అలా మా అక్క నేను తిన్న టిఫిన్ అయితే అరగాలని మా అక్క జీర్ణం వాతాపి జీర్ణం చేసింది. ఇక అక్కడి నుంచి మేమైతే నెక్స్ట్ అక్క వాళ్ళకి ఒక ప్లేస్ ఉందన్నమాట. ఇక్కడైతే మొక్కలు పెంచుతున్నారు. ఇవన్నీ కూడా మనం ఈ గార్డెనింగ్ వీడియో సండే స్పెషల్లీ వస్తుంది కాబట్టి సండే అయితే చూద్దామండి. ఇక ఇక్కడున్న మొక్కలన్నీ చూసేసి షూట్ చేసుకున్న తర్వాత మేము ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ రెడీ అయ్యాము. బయటికి వెళ్ళి ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే చూడాలి. హాయ్, నేను మా అక్క అండి. చెన్నై దగ్గర ఒక టెంపుల్ ఉంటుందండి, కన్నే అమ్మన్ అనే టెంపుల్ అన్నమాట. చాలా ఫేమస్ టెంపుల్, చాలా బాగుంటుందండి. లోపల పాము ఉంటుందన్నమాట. ఎన్ని పడగలు ఉన్నాయి అనేది ఐడియా లేదు, వాళ్ళు కవర్ చేసి ఉంటారనమాట. నేనైతే మీకు ఫొటోస్ అయితే మీకు వీడియోలో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. లోపలైతే కెమెరా అయితే అలౌ చేయలేదన్నమాట. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఒక విషయం ఏంటంటే, చాలా ఏళ్లుగా నాకు కలలో ఒక టెంపుల్ కనిపించేదండి. ఫస్ట్ టైం నేను ఈ టెంపుల్ని చూసినప్పుడు షాక్ అయ్యాను అనమాట. నా కలలో ఏదైతే కనిపించిందో ఆ టెంపుల్ని నేను అనుకోకుండా చెన్నైకి వచ్చినప్పుడు మా అక్క తీసుకెళ్ళి దర్శనం చేపించిందనమాట. చాలా మిరాకిల్గా అనిపించింది. నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను అనమాట. చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకైతే. మేము ఇప్పుడు ఆ కన్నే అమ్మన్ అనే గుడికి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ కార్ డ్రైవ్ చేస్తున్నారు కదా, తను మా బావగారు అనమాట. మేము ఇప్పుడు కన్నే అమ్మన్ అనే టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. చాలా బాగుంటుందండి. మీరు తమిళనాడు వెళ్తే తప్పకుండా దర్శించండి. ఇక మేము కాసేపట్లోనే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆలయ పరిసర ప్రాంతాలు అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు కొబ్బరికాయలు, పువ్వులు, పూజా సామాగ్రి అంతా దొరుకుతుంది. ఇక్కడ మరొక స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ ఎక్కడ చూసినా ఆవులు మనకు దర్శనం ఇస్తాయన్నమాట. ఇక్కడ మేము పూజకి కొబ్బరికాయలు అయితే తీసుకున్నామన్నమాట. ఇక మేము దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ లోపల కొంత కన్స్ట్రక్షన్ అయితే జరుగుతోందండి. ఇక్కడ చూసారు కదా, ఇదే అన్నమాట టెంపుల్. ఇక్కడ షెడ్ వేశారు కదా, దాని లోపల ఉంటుంది. మేము ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం. లోపల కెమెరాలు కానీ ఫోన్లు కానీ అలౌ లేదనమాట. ఎలాంటి షూటు అయితే చేయనివ్వరనమాట. కాబట్టి నేను షూట్ చేయలేకపోయాను. మీకు నేను కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను, చూడండి. మనం ఇప్పుడు చెన్నైలోని కన్నే అమ్మన్ అనే గుడి దగ్గర ఉన్నామన్నమాట. లోపల చాలా బాగుంటుంది, పెద్ద పాము ఉంటుందన్నమాట. అమ్మవార్లు 7 అమ్మవార్లు ఉంటారనమాట లోపల. లోపలంతా కెమెరా అలౌ లేదు. మా దర్శనం కంప్లీట్ అయింది. ఇక్కడ కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను, చూడండి. ఇక్కడ పెద్ద పాము అన్నమాట, చాలా పెద్దగా ఉంటుందండి. కింద 7 అమ్మవార్లు ఉంటారనమాట. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ పెద్ద పాము అనమాట. మీకు మొత్తం ఇలా ఆలయం అంతా ఇలా తిరిగినట్టు ఉంటుందన్నమాట పాము. చాలా బాగుంటుందండి. ఎవరైనా ఇటు చెన్నై ఇటు సైడ్ వచ్చే వాళ్ళు కంపల్సరీ ఈ టెంపుల్ చూడండి, చాలా బాగుంటుంది. లోపల 7 పడగల నాగులు ఉంటాయన్నమాట. అంటే ఎన్ని పడగలు ఉన్నాయని నాకు క్లారిటీ తెలియదు, ఎందుకంటే అది కవర్ చేసి ఉన్నారు. అది ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు. బట్ చాలా పెద్ద పాము ఉంటుంది. కొన్ని ఏళ్లుగా, దాదాపు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు నాకు కలలో కనిపించిన టెంపుల్ అన్నమాట ఇది. నిద్రలో ఎప్పుడు నేను కలలో చూసే టెంపుల్ని నేను అనుకోకుండా లాస్ట్ టైం చెన్నైకి వచ్చినప్పుడు చూశాను. ఇప్పుడు మళ్ళీ పిల్లలతో వచ్చాను కదా, మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకోవటానికి ఇక్కడికి వచ్చాను. కన్నే అమ్మన్ టెంపుల్లో మా దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత మేము నెక్స్ట్ టెంపుల్కి అయితే బయలుదేరాం. ఇక కాసేపట్లోనే ఆ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం.
ఇక్కడ చూడండి ఆ టెంపుల్ వచ్చి కొండ మీద ఉంటుందన్నమాట. పార్కింగ్ ప్లేస్ అయితే చాలా విశాలంగా ఉందన్నమాట. ఇక్కడ చూడండి ఎంత పార్కింగ్ ప్లేస్ ఉందో, చాలా బాగుందన్నమాట. ఇది అలాగే కొంచెం అప్లో ఉంటుందన్నమాట. అంటే మనం ఇలా నడుస్తూ మిట్ట మీద బాగా కొండ మీద ఉంటాడనమాట స్వామివారు. ఇక్కడ చూస్తున్నారా లొకేషన్ ఎంత బాగుంది కదా, కింద కోనేరు అలాగే ఒక టెంపుల్ కూడా ఉందన్నమాట. ఇక్కడ చూసారా ఆలయ ప్రాంగణం అండి. మనకు బయట కానీ లోపల కానీ చూస్తూ ఉన్నట్లయితే ఇది పురాతన ఆలయంగా మనకు తెలుస్తోంది. ఇక్కడ చూడండి లొకేషన్ చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట. మేము వచ్చే టైంకి ఈ ప్లేస్ అయితే సూపర్గా ఉందన్నమాట. మీరు ఎవరైనా తమిళనాడు వస్తే కనుక ఈ టెంపుల్ అయితే దర్శనం చేసుకోండి. ఇక ఈ టెంపుల్ బయట అయితే కొంత కన్స్ట్రక్షన్ అయితే జరుగుతోంది. ఇక్కడ చూసారా స్వామివారిని మేము దర్శనం చేసుకున్నాము. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడైతే షూట్ చేశానన్నమాట స్వామివారిని, మీరు కూడా దర్శనం చేసుకోండి. ఈ టెంపుల్లో ఏంటంటే భక్తులు చాలాసేపు నిలబడి అలా దర్శనం చేసుకోవచ్చండి. అలాగే అర్చనలు కానీ ఇవన్నీ కూడా చేస్తారనమాట. కాబట్టి భక్తుల్ని వెంటనే పక్కకి తోసేయరనమాట. కాసేపు మనం నిలబడి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా ఎంతమంది భక్తులు ఉన్నారు కదా, అలా క్యూ లాగా నిలబడతారనమాట. అందరూ దర్శనం అయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చాక మిగతా భక్తులు అయితే లోపలికి వెళ్తారు. ఇది చాలా పురాతనమైన ఆలయం అండి, చాలా బాగుంటుంది. మీరు వెళితే దర్శనం చేసుకోండి. చూస్తున్నారు కదా, నేను ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాను. ఒకసారి లొకేషన్ చూడండి, చాలా బాగుంటుంది. లోపల కెమెరా అలవ్ లేదు. మనం ఇప్పుడు మధురాంతకంలోని శ్రీ ప్రసన్న అడుగుదాను. అయ్యో నేను తెలుగులో మాట్లాడితే అర్థం కాదు. మనం ఇప్పుడు తిరుపతి అయ్యావూర్ అనే దగ్గర ప్లేస్లో ఉన్నామన్నమాట. యాక్చువల్లీ ఇక్కడంతా తమిళ్లోనే రాసి ఉంటుంది కదా, అక్కడ స్వామివారిని కూడా అడిగాను. బట్ ప్రొనౌన్సియేషన్ చేయడం నాకు కూడా కొంచెం కష్టంగా ఉంది. కానీ ఈ స్వామివారు కొండ మీద ఉంటారనమాట, వెంకటేశ్వర స్వామి. మనకి తిరుమలలో ఎలా అయితే ఉంటుందో అలాగే స్వామివారు ఉన్నారు ఇక్కడ. కోనేరు ఉంది కింద కనపడుతూ. లొకేషన్ అయితే చాలా బాగుంది, ఒకసారి చూడండి. చూసారా లొకేషన్ ఎలా ఉందో, సూపర్గా ఉంది టెంపుల్. ఇదిగోండి చూసారా, ఇక్కడ ఒక లోపల కూడా చాలా బాగుంది. అది చక్రంలో స్వామివారు ఉన్నారు. ఇది పురాతన ఆలయం లాగా ఉందండి. తిరుమలలో అయితే ఎలా ఉందో లోపల అంతా మనకు చూడడానికి అలాగే ఉంటుంది. చాలా బాగుంది. తిరుపతి అయ్యావూర్ అని చెప్పారు. అక్కడైతే బోర్డు అయితే చూపిస్తాను చూడండి. మనమైతే తెలుగు కదా, మనకు తమిళ్ రాదు కాబట్టి మనం తమిళ్ చదవలేము. కొండ మీద ఉన్నారు స్వామివారు, చాలా బాగుంది కదా. ఒకసారి బోర్డు అయితే తీసుకుంటాం. ఈ టెంపుల్ పేరు తిరుపతి అయ్యావూర్ అంటారనమాట తమిళ్లో. మన భాషలో తెలుగులో చెప్పాలి అంటే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. కొండ మీద ఉంటుంది, చాలా బాగుంటుందండి. తిరుమల టెంపుల్ లాగానే అనిపించింది. లోపలంతా కట్టడం చాలా పురాతనమైన కట్టడం అనమాట. వెనకల టెంపుల్ కూడా బయట అంతా కొంత కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట. లోపల మాత్రం పురాతనమైన ఆలయం. ఆల్వార్ స్వామివారు ఉన్నారు, ఇంకా అమ్మవార్లు ఉన్నారు. మా దర్శనం కంప్లీట్ అయింది. తిరుపతి అయ్యావూర్ టెంపుల్లో మా దర్శనం అయితే పూర్తయిందనమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇలా నాగుపాములు దర్శనం ఇచ్చాయి, అలాగే ఏనుగులు. ఇది పాత కట్టడం కదండి, ఇక్కడ చూసామన్నమాట ఇవన్నీ కూడా. ఇక ఇక్కడైతే ప్రసాదాలు అయితే అమ్ముతూ ఉన్నారనమాట. కొన్ని ప్రసాదాలు అయితే తీసుకున్నాము. ఇక ఇక్కడ కొన్ని ప్రసాదాలు అయితే తీసుకొని కాస్త తిని కాసేపు అయితే రిలాక్స్ అయ్యామన్నమాట. ప్రశాంతంగా అలా కాసేపు కూర్చున్నాం. దేవుడి పాటలు అవన్నీ పెట్టారనమాట. కొండ మీద లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ టెంపుల్కి చేరుకోవాలి అంటే రోడ్డు కూడా ఘాట్ రోడ్ లాగానే ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా తిరుమల ఘాట్ రోడ్ ఎలా ఉంటుందో అలా ఇక్కడ కూడా చిన్నగా ఘాట్ రోడ్ అయితే ఉంటుంది. ఇక మా దర్శనం పూర్తయింది కదా, మేమైతే ఇంకా దిగుతున్నాం అన్నమాట. తిరుమల కొండ మీద ఎలా ఉంటుందో అలాగే ఉంది, సేమ్. చాలా బాగుంది.
దర్శనం చేసుకున్నాం, బయలుదేరుతున్నాం. ఇలా డౌన్ ఉందన్నమాట, మిస్తాను. ఇలా డౌన్ ఉంది, పైన కొండ మీద ఉన్నారు స్వామివారు. లొకేషన్ అయితే చాలా బాగుంది. చాలా స్పేస్ ఉంది ఇక్కడ, బాగా కొండ మీద ఉంది. సేమ్ తిరుమలలో ఎలా ఉందో లోపలైతే అలాగే ఉంది. చూడ్డానికి చాలా బాగుంది. పురాతనమైన టెంపులే, బట్ ప్లేస్ పేరే నాకు సరిగ్గా ప్రొనౌన్స్ చేయడానికి రాలా. మా బావగారిని అడగాలి, తెలుస్తుంది. ఇదా ప్రసన్న వెంకటేశ్వర పెరుమాళ్. ప్రసన్న వెంకటేశ్వర పెరుమాళ్. పెరుమాళ్ అంటే వెంకటేశ్వర స్వామి అంటే ఏరియా ఇది చిన్న తిరుపతి ఏదో అంటారు. చిన్న తిరుపతి. ఇక ఇక్కడి నుంచి అయితే మేము నేరుగా ఇంటికి అయితే వెళ్ళిపోయాం. చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీరు ఇప్పటి వరకు నా ట్రావెలింగ్ వీడియోస్ చూడకపోతే కనుక ఆ ప్లేలిస్ట్ క్లిక్ చేయండి. ఆల్ ట్రావెలింగ్ వీడియోస్ అక్కడ ఉంటాయి, మీరు తప్పకుండా చూడండి. ఇక ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.